నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక ప్రవాసుడు నిద్రిస్తూ ఉన్న సమయంలో అతని యొక్క రూమ్లో ఇంట్లో చోరీ జరిగిందని చెప్పి దొంగతనం జరిగినట్లు అతను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే నిద్రిస్తూ ఉన్న ప్రవాస వ్యక్తిని దోచుకున్న గుర్తు తెలియని నిందితుడిని పట్టుకోవాలని చెప్పి ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన టెక్నీషియన్లను తైమాలోని ఒక ప్రవాసుడి నివాసానికి పోలీసులు పంపించారు. అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 39 ఏళ్ల ఒక ప్రవాసుడు తన యొక్క గది అస్తవ్యస్తంగా ఉందని చెప్పి నిద్రించిన తర్వాత తాను కనుగొన్నానని చెప్పేసి, అలాగే అతని యొక్క వివరాలు తనిఖీ చేసిన తర్వాత అతను ఒక భారతీయుడని చెప్పి అతను పనికి వెళ్లి వచ్చిన తర్వాత అతనైతే తన యొక్క ఇంట్లో నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రిస్తూ ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని యొక్క ఇంట్లోకి ప్రవేశించి అతని యొక్క ఇంట్లో ఉన్న పాస్పోర్టు, అలాగే అతని యొక్క సివిల్ ఐడి, 50 దినార్లు మరియు అలాగే ఇండియన్ రూపీస్ మనం చూసుకుంటే 7,000 రూపాయలు దొంగతనానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే అతను స్థానిక తైమా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నేను నిద్రిస్తూ ఉన్న సమయంలో నా ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించి తన యొక్క పర్సును కొట్టేశాడని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అలాగే పోలీసులు గుర్తు తెలియని నిందితుడిని పట్టుకునేందుకు ఫోరెన్సిక్ విభాగాన్ని తన యొక్క ఇంటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా, అతను నిద్రిస్తూ ఉన్న సమయంలోనే అతని యొక్క ఇంట్లోకి ప్రవేశించి అలాగే అతనికి తెలియకుండానే అతని యొక్క వస్తువులను దొంగిలించడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.